ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మనోకి ఇంతకు ముందే పెళ్ళైందని నాకు తెలిసింది. తెలియక చేసిన పౌర్ణమి రోజు అరుంధతి నన్ను తెచ్చి మీ ముందు నిలబెట్టింది. ఇన్నేళ్లుగా మీ కంటికి కూడా కనిపించకుండా తప్పించుకు తిరుగుతున్నా నా ఆచూకీ మీకు తెలిసేలా చేసింది. నా వరకు రాగలిగిన నీ మనుషులు ఈ ఇంటి వరకు రావడానికి ఎక్కువ సమయం పట్టదని నాకు తెలుసు. నువ్వు నన్ను చేరుకునే లోపే నేను అమర్తో నా మెడలో తాళి కట్టించుకుంటాను. నీ మీద దాని మీద ఒకేసారి గెలుస్తాను. మనోని ఎప్పటికైనా నా ఇంటికి దూరం చేసి తన కుటుంబంతో సంతోషంగా ఉంటే చూడాలని నేను కలలుగంటే అది నన్ను తప్పించి నా కుటుంబంతో సంతోషంగా ఉండాలని కలలు కంది. ఒకేలా పెరిగిన మా ఇద్దరిలో ఇంత తేడాలు ఎలా వచ్చాయి? మనో ఎవరికీ చెప్పకుండా పెళ్ళెప్పుడు చేసుకుంది? తన భర్తను వదిలేసి నా భర్తను వెతుక్కుంటే ఎందుకు వచ్చింది? అసలేం అర్థం కావడం లేదు గుప్తా గారు. మనో విషయాలు తెలిసినప్పటి నుంచి నా మనసు ఎందుకు అలజడిగా ఉంది. ఏదో జరగబోతుందనిపిస్తుంది. అది మంచో చెడో ఏం అర్థం కావట్లేదు గుప్తా గారు. ఆ బాలిక గతము తన కొరకై వాయువేగమున తన వైపే దూసుకు వచ్చుచున్నది. తన మెడలో పడిన తాలి యమపాశముగా మారి తననే వెతుకుతూ వచ్చుచున్నది. ఆ బాలికను వెంటాడుతున్న ఆమె గతము, ఆ బాలిక వెంటపడుతున్న ఆమె భవిష్యత్తు రెండూ కలవనున్నవి. ఈరోజు అతడ జరగనున్నది ఆ బాలిక స్వప్నమందైనను ఊహించలేదు. ఆడిన అబద్ధములకు, చేసిన పాపములకు, తీసిన ప్రాణములకు ఆ బాలిక సమాధానము చెప్పు సమయం ఆసన్నమైనది. అంటే నేను ఫోటోలో చూసిన మనోహరి భర్త పార్టీకి వెళ్తున్నాడా? మనోని తీసుకెళ్తున్నాడా? లేదా ఏమైనా చేస్తాడా? మీరెలానో చెప్పరు. పదండి, అక్కడికి వెళ్ళిపోదాం. పదండి, రండి రండి. ఇది రాతన మార్చవలనని చూచినచో నీ పిల్ల పిచ్చుక విషయంలో ఏమి జరిగినదో చూచితివి కదా బాలిక. నీవు జరుగుచున్న వాటిని మార్చవలనని చూచిన ప్రతిసారి నీ కుటుంబము ప్రమాదమున పడుచున్నది. అందులకే నీవచటకు వెళ్ళుటకు నేను అనుమతించుటలేదు. అది కాదు గుప్తా గారు. మాటతో వినకుంటే మంత్రముతో ఆపవలసి వచ్చును. ఆ బాలిక లలాట లిఖితము ఎటుల ఉన్నదో అటులనే జరుగును, జరగవలెను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.